ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన వేగం పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 పైచిలుకు స్థానాల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఏ స్థానాల్లో ఎవరెవరిని నిలపాలనే విషయంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 50కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ కోణంలో ముందుకు సాగుతోంది. ప్రతి ఉమ్మడి జిల్లాలో జనసేన తన అభ్యర్థులను కుల మతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేకూరేలా సీట్లు పంచాలని పార్టీ ముఖ్య నేతలతో స్థానిక నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఇప్పటికీ వైసీపీ 3 జాబితాలలో అభ్యర్థులను ప్రకటించింది. సీట్లు రాని వారు వేరే గూటికి చూసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో జనసేన భవిష్యత్తు కార్యాచరణ నియోజకవర్గ ప్రజల్లో స్థానిక నేతల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే ఇక చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్దీ పొలిటికల్ హీట్ రాజుకుంటుంది. మరి ముఖ్యంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాలను ప్రకటించడంతో ప్రస్తుతానికి తెలుగుదేశం అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాల ప్రకటన పైన ఇంకా ఉత్కంఠ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంటూ ఉండడం, అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతానికి అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తి కసరత్తును ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు పూర్తి చేసేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు. దాదాపుగా ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా పూర్తి జాబితా విడుదల చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50 పైచిలకు సీట్లను జనసేనకు కేటాయిస్తారు. ఆ జనసేన గెలిచేటటువంటి సీట్లకు సంబంధించి ఇప్పటికే ఒక రకమైనటువంటి సర్వే కూడా పూర్తయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సామాజిక రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఎవరికి అక్కడ సీటు కేటాయించాలి అనే దాని మీద దాదాపుగా ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అందులో దాదాపు 6 చోట్ల జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులుగా నిలబెడితే ఖచ్చితంగా వాళ్ళు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఈ మేరకు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేకొండి హరిరామ జోగయ్య కూడా ఇప్పటికే దీని మీద ఒక కసరత్తు పూర్తి చేసి పవన్ కళ్యాణ్ కూడా ఒక నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అటు జనసేనకు సంబంధించినటువంటి అధినాయకత్వం అలాగే టీడీపీకి సంబంధించిన అధినాయకత్వం ఇద్దరు కూడా కలిసి ఈ 2 ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద కసరత్తు పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ 4 జిల్లాల్లో మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కానీ చూసుకున్నట్లయితే దాదాపు 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ స్థానాల్లో 3 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులుగా నిలబెడితే వాళ్ళు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సర్వే సారాంశంగా తెలుస్తోంది. ఇందులో తిరుపతికి వస్తే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్కి ఇక్కడ కానీ సీటు కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అని చెప్పేసి ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కాకపోతే ఆ స్థానంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయనకు కూడా ఇక్కడ అవకాశం ఉంది అని చెప్పేసి 2 పేర్లు ఇక్కడ ప్రస్తుతానికి ప్రస్తావనకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ 2 పేర్లను ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో శ్రీరామ రామాంజనేయులు అనేటటువంటి ఒక పర్సన్, అంటే ఆయన ప్రస్తుతానికి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మదన
మదనపల్లి నియోజకవర్గంలో ఇటీవల పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రస్తుతానికి జనసేనాని భావజాలంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అక్కడ గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆయనకి అక్కడ సీట్ ఇవ్వాలి. లేకపోతే ఆయన కాకపోతే ఆ స్థానంలో షాజహాన్ పాషా అనేటటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చినా సరే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఒక సర్వే రిపోర్ట్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆదికేశవ నాయుడు కుటుంబంలో అంటే మాజీ ఎంపీ ఆదికేశవ నాయుడు ఆయన కుటుంబంలో ఆయన కొడుకు లేకపోతే ఆయన మనవరాలు ఇటీవల డీకే చైతన్య పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో సో ఆమెకు చిత్తూరు సీటు గాని కేటాయించినట్లయితే ఎప్పటి నుంచో చిత్తూరు అనేది బలిజలకు ఒక కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బలిజలు ఎక్కువగా ప్రాబల్యం కలిగి ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి అక్కడ బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డీకే చైతన్యకి అక్కడ సీట్ ఇస్తే ఆమె గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక చెబుతున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా అధినాయకత్వం పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి కడప జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 2 సీట్లలో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జనసేన భావిస్తోంది. అందులో బద్వేల్ నుంచి డాక్టర్ రాజశేఖర్ అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజశేఖర్ బద్వేల్ నియోజకవర్గంలో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ సర్వే నివేదికలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క రైల్వే కోడూరు అది ఇప్పటికే ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వ్డ్ స్థానం. సో అక్కడ కూడా జనసేనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టీడీపీ కంటే. సో అక్కడ కూడా జనసేన అభ్యర్థి నిలబెడితే గెలిచేటువంటి అవకాశం అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ జనసేనకు సంబంధించి ఏ అభ్యర్థి నిలబెట్టాలి అనే దాని మీద సరైనటువంటి స్పష్టత అయితే లేదు. ఒకవేళ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలబెట్టినా సరే రైల్వే కోడూరులో గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ సర్వే కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే నంద్యాలకు సంబంధించి శెట్టి విజయ్ కుమార్ ఈయన కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆయన అక్కడ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నంద్యాల సీటును ఖచ్చితంగా జనసేన కైవసం చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఈ నివేదిక కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఉమ్మడి అనంతపురం జిల్లాకు వస్తే గుంతకల్లు నుంచి మణికంఠ అనేటువంటి పర్సన్ కానీ రంగంలోకి తిప్పితే ఖచ్చితంగా అక్కడ కూడా గెలిచేటటువంటి అవకాశం అని చెప్పేసి చెబుతున్నట్టు పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 పైచిలకు స్థానాల్లో జనసేన అభ్యర్థులు నిలబెట్టాలి. సో జనసేన అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ ఒక సర్వేని పూర్తి చేసి అక్కడ ఏ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే గెలిచేటటువంటి అవకాశం ఉన్నాయని దాని మీద ఒక కసరత్తు అయితే పూర్తయినటువంటి పరిస్థితి. అందులో మరీ ముఖ్యంగా ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి తిరుపతిలో ఖచ్చితంగా ఈసారి జనసేన గెలిచి తీరుతుంది. సో జనసేన ఇక్కడ అభ్యర్థి ఎవరు అంటే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయన కానీ ఇక్కడ కానీ నిలబెట్టినట్టయితే ఖచ్చితంగా గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ ఓట్లు ఉండడం, అంతేకాకుండా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఇక్కడ చాలా మందితో కూడా సత్సంబంధాలు నిలుపుతూ గత దాదాపు 20 ఏళ్ళుగా ఇక్కడ డాక్టర్గా కూడా సేవలు అందిస్తూ ప్రజారాజ్యం నుంచి కూడా ఎక్కువ ఆయన ఇక్కడ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయనకి ఇక్కడ అవకాశం కల్పిస్తే గెలిచేటువంటి ఛాన్సెస్ ఉందని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఆయన కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రంగంలోకి దింపితే ఒకవేళ పవన్ కళ్యాణ్ లేదా పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్నటువంటి నాగబాబు అయినా సరే ఇక్కడ నుంచి రంగంలోకి దింపితే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ నివేదిక అయితే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే 52 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నటువంటి 4 రాయలసీమ జిల్లాల్లో 6 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా జనసేన అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చేగొంటి హరిరామ జోగయ్య కూడా ఇచ్చినటువంటి నివేదిక చెబుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈ లిస్టు ఫైనల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆశావాహులంతా కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ అభ్యర్థులందరితో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ వేరువేరుగా సమావేశమయ్యారు. అంతేకాకుండా గెలుపుకు ఉన్నటువంటి అవకాశాలు, అంతేకాకుండా గెలిచేందుకు తీసుకుంటున్నటువంటి వ్యూహాలతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల మీద కూడా ఆయన మాట్లాడి వాళ్ళందరినీ కూడా వర్కౌట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. సో ఏదైనప్పటికీ కూడా జనసేన అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలి. 175 స్థానాల్లో ఈ 2 పార్టీలకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో 2 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల జాబితా వెలువడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రాయలసీమలో ఇప్పటి వరకు 6 స్థానాలు గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నప్పుడు కూడా మరో 1-2 స్థానాలు కూడా పెంచేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమలో అటు చంద్రబాబు నాయుడు మరోపక్క ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా జనసేనకి భారీ ఎత్తున ఓటు బ్యాంకు ఉంది అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 50 పైచిలకు స్థానాలు ఏవైతున్నాయి వీటిలో మరీ ముఖ్యంగా సామాజిక సమీకరణను పరిగణలోకి
పరిగణలోకి తీసుకొని ఏదైతే జనసేన సిద్ధాంతమైనటువంటి కులాలను కలిపే రాజకీయ విధానం కావచ్చు, అంతేకాకుండా మతాల ప్రస్తావన లేని రాజకీయం ఏదైతే ఉందో ఆ రెండు సిద్ధాంతాలను పరిగణలోకి తీసుకొని ఈ 50 స్థానాల్లో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించే విధంగా చర్యలైతే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి తుది జాబితా ఈ నెలాఖరు లోపల వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. సో దాదాపుగా ఇప్పుడు ఏదైతే 50 మంది ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులుగా చెబుతూ ఉన్నటువంటి ప్రచారం జరుగుతుందో సో వాళ్ళే దాదాపుగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం అని చెప్పేసి విశ్వసనీయంగా తెలిసింది. సో ఏదైనప్పుడు కూడా రాయలసీమలో కూడా జనసేనకి మంచి పట్టుంది. ఇక్కడ కూడా దాదాపు 6 నుంచి 8 స్థానాలు గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చేగుండి హరిరామ జోగే ఇచ్చినటువంటి నివేదిక కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రెండు పార్టీలు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తును అయితే పూర్తి చేసేటటువంటి పనిలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ఎన్నికలలో కొత్త వారికి పెద్దగా అవకాశం ఇచ్చినట్టు కనపడదు. సాంప్రదాయ నాయకులు సీనియర్ ట్యాగ్ లైన్తో జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. గెలుపు గుర్రాలతో వారికి మాత్రమే పార్టీలు సీట్లు కేటాయిస్తున్నాయి. ప్రధానంగా ఒక సామాజిక వర్గం మాత్రమే రాజకీయాల్లో కీలకంగా మారింది. మిగతా సామాజిక వర్గాల నాయకులలో నాయకత్వ పటిమ ఉన్నప్పటికీ వారికి అవకాశం అందనంత ఎత్తులో ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంతో అనేక మంది కొత్త తరం నాయకులు జనసేన వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ. శివ, ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఈ 50 పేర్లు అయితే రావడం జరిగింది. ఈ హరిరామ జోగయ్య గారు దీనికి సంబంధించి ఈ లిస్టు ఇవ్వటం అనేది జరిగింది. ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఈ లిస్టుకు సంబంధించిన ఈ నాయకులు ఎవరైతే ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా పరిగణలో తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ఆయన పూర్తిగా కూడా దీన్ని డిసైడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాను కనుక చూసుకున్నట్లయితే మాత్రం 17 నియోజకవర్గాలు ఉంటాయి. 17 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీకి ప్రతి చోట కూడా కొంత బలం అనేది ఉన్నది. ఈ బలం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనసేన పార్టీకి కేడర్ ఉండటమే కాకుండా నాయకత్వ పటిమ కూడా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ప్రధానంగా కూడా కాపు సామాజిక వర్గం అదేవిధంగా కూడా కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే దీనికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకుల్ని ముఖ్యంగా కూడా అభ్యర్థుల్ని నిలబెట్టేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లయితే మాత్రం గెలుపుకి అవకాశం ఉందని చెప్పి హరిరామ జోగయ్య గారు ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలను పేర్కొనడం జరిగింది. ఈ 4 నియోజకవర్గాలు ప్రధానంగా కూడా ముఖ్యంగా తెనాలి అనేటప్పటికీ నాదెండ్ల మనోహర్ కీలకమైనటువంటి నాయకుడు జనసేన పార్టీకి సంబంధించి. ఆ జనసేన పార్టీకి సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్తో పాటు ఎంతో అటాచ్మెంట్ ఉన్న నాయకుడు. జనసేన పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి నాయకుడు. ఆయన గతంలో కూడా 2 సార్లు తెనాలి అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఆయన పోటీ చేసినటువంటి సందర్భంలో ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆ తర్వాత 2వ సారి గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన ఫుల్ టైమ్ స్పీకర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనకి తెనాలితో గట్టి పట్టున్నటువంటి ఈ నేపథ్యం. దాంతో ఆయన గనక అక్కడ జనసేన పార్టీ తరఫున అక్కడ గనక పోటీ చేసినట్టయితే మాత్రం అక్కడ ఉన్న సామాజిక వర్గ సమీకరణాలు కనుక చూసుకున్నట్లయితే మాత్రం కమ్మ 30,000 ఉన్నారు. అదేవిధంగా కూడా కాపు 21,000, ముస్లిమ్స్ 20,000, ఎస్సీలు 48,000, రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఈ విధంగా 14 వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఆయన గనక అక్కడి నుంచి పోటీ చేసినట్టయితే మాత్రం తప్పనిసరిగా కూడా విజయం సాధిస్తాడని చెప్పి భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఆయనకి ఆ సీటు కేటాయించాలి. ఈ కేటాయించినట్లయితే కంపల్సరీగా కూడా ఆయన విజయం సాధిస్తారు అని చెప్పి దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ఉందో ఆ లిస్టులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కూడా గుంటూరుకి సంబంధించి గుంటూరు వెస్ట్ ఉన్నది. గుంటూరు వెస్ట్కి సంబంధించి ఇక్కడ మొత్తంగా కూడా ఈ కాపు సామాజిక వర్గము అదేవిధంగా కూడా కమ్మ సామాజిక వర్గము బీసీలు మైనారిటీలు ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యం. ఇక్కడ బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీసీ సంబంధించినటువంటి ఈ అభ్యర్థిని కనుక
ఇక్కడ నిలబెట్టినట్టయితే మాత్రం కంపల్సరీగా కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఇక్కడ ఏదైతే టీడీపీ పార్టీకి ఉందో ఆ టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీలో సరైనటువంటి నాయకుడు లేకపోవడం, ఈ నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్త లేకపోవడం, ఒక కార్పొరేటర్నే ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి పరిస్థితి. దీనికి తోడు అక్కడ ఉన్నటువంటి దరిదాపు 4-5 ఇద్దరు ఎన్ఆర్ఐలు, అదేవిధంగా కూడా ఒక మాజీ మంత్రి, ఈ విధంగా మొత్తం 5 కూడా టీడీపీ తరఫున వాళ్ళు ఈ స్థానం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన అభ్యర్థి బోనబోన శ్రీనివాస్ యాదవ్ కనుక ఇచ్చినట్లయితే బీసీ అభ్యర్థి అందరితో కూడా అక్కడ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, ఇతనికి గనక ఇచ్చినట్లయితే మాత్రం విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి హరిరామ జోగే గారు ఇచ్చినటువంటి నివేదికలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కూడా పెదకూరపాడు నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ గతంలో టీడీపీ తరఫున ఉన్న ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ వైసీపీ ఎమ్మెల్యే కానీ, వీళ్ళిద్దరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ చెప్తూ ఉంటారు, పాలిటీషియన్స్ అయితే కాదు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత స్పేస్ అనేది ఉన్నది. ఈ స్పేస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంకు అధికంగా ఉంది. అదేవిధంగా కూడా కాపులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక జనసేన పార్టీకి మంచి ఈ పట్టు ఉన్నటువంటి ప్రాంతంగా కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ నుంచి కనుక పోటీ చేసినట్టయితే జనసేనకు సంబంధించిన అభ్యర్థి ముఖ్యంగా కూడా బొర్రా వెంకటప్పారావుని తెర మీదకు తెచ్చినటువంటి పని ఇచ్చినట్లయితే మాత్రం అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఏదైతే ఇక్కడ గుంటూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల ఎంపిక ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా కూడా ఒక నిర్ణయాత్మకంగా ప్రతి చోట కూడా విశ్లేషించి అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా చూసుకున్న తర్వాత అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే విధంగా కూడా ఈ ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పినటువంటి ఈ సందర్భం అయితే కనపడుతుంది. ఇదే విధంగా కూడా పొన్నూరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పొన్నూరుకి సంబంధించి పొన్నూరు నియోజకవర్గం అనేది ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం. అయితే ఇక్కడ గతంలో పార్వతీనాయుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. మిక్స్డ్ టాకు ఉన్నప్పటికీ కూడా 2019లో ఆమెకు 15,000 ఓట్ల వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఆమెకి కనుక ఇక్కడ ఇచ్చినట్లయితే కొంతవరకు విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా బలమైనటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నటువంటి ఈ నేపథ్యం. అటువంటి సందర్భంలో ఇవ్వటం అనేది దీనికి సంబంధించి సీటు వ్యవహారం అనేది మాత్రం ఇంకోసారి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. పూర్తిగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే 4 నియోజకవర్గాలు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు, ప్రతి వార్డులు కూడా ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలు. ఒక గుంటూరు జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలం కూడా ఒక సామాజిక వర్గమే అధికారాన్ని చలాయిస్తూ ఉంటుంది. అదేమన్నంటే సీనియర్ నాయకులు అనే ట్యాగ్ లైన్తోనూ, అదేవిధంగా కూడా వీళ్ళైతే గెలుపు గుర్రాలు, కంపల్సరిగా ఏ పార్టీ అయినా గెలిచే వాళ్ళకే టికెట్ ఇస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకే ఇక్కడ సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది కూడా రాజకీయాలు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు మాత్రం విసిగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి పార్టీ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువగా కూడా స్థానాలు ఇవ్వడంతో మిగతా కులాలకు చెందినటువంటి నాయకులు ఎవరైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నాయకులు, సమాజ సేవ చేద్దాము పొలిటికల్గా వచ్చి అనుకునేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి అవకాశం అయితే కనపడలేదు. ఇటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి వచ్చినటువంటి నేపథ్యమే కులరహితంగా కూడా ఈ పొలిటికల్గా కూడా ఉండాలి అనే ఉద్దేశంతో పొలిటికల్గా అన్ని సామాజిక వర్గాలకి వాళ్ళ దామాషా ప్రకారం ఎంతమంది అయితే సమాజంలో వాళ్ళకి ఎంతమంది అయితే వాళ్ళకి ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది అయితే జనగణనలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి అదే దామాషా ప్రకారం వాళ్ళకు కూడా సీట్లు కేటాయించాలి. ప్రతి వారికి సమాన హక్కులు రావాలంటే కేవలం సంక్షేమ పథకాల ద్వారానే ఈ సామాజిక న్యాయం అనేది జరగదు. సామాజిక న్యాయం జరగాలంటే మాత్రం ప్రతి వారికి కూడా కంపల్సరీగా కూడా రాజకీయంగా వాళ్ళకి ఈ అవకాశం అనేది కల్పించాలి. రాజకీయంగా
వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడే ఈ విధంగా కూడా సమాజంలో అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఈ స్థాపించిన నేపథ్యంలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కూడా జనసేన పార్టీ వైపే వెళుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 4 సీట్ల కేటాయింపులు అయితే ఇచ్చినట్లయితే బాగుంటుందని చెప్పి సూచనలు అయితే చేసిన పరిస్థితి సూచన చేశారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం ఈ 4 సీట్లు కేటాయింపు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 సీట్లు కనుక కేటాయించినట్లయితే ఈ నియోజకవర్గాల్లో కేటాయించినట్లయితే మాత్రం జనసేన పార్టీకి మాత్రం గెలిచే అవకాశం మాత్రం 100% ఉందని చెప్పవచ్చు. ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా 50 పైచిలకు స్థానాల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది జనసేన. ఈ క్రమంలో ఏ స్థానాల్లో ఎవరెవరిని నిలపాలనే విషయంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 50కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ కోణంలో ముందుకు సాగుతోంది. ప్రతి ఉమ్మడి జిల్లాలో జనసేన తన అభ్యర్థులను కుల మతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేకూరేలా సీట్లు పంచాలని పార్టీ ముఖ్య నేతలతో స్థానిక నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. త్వరలో అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించనున్నారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే అటు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల నుంచి శ్రీకాకుళం, అలాగే విజయనగరం, విశాఖపట్నం, ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మరింత సమాచారం, ప్రధానంగా ఎవరెవరినో అభ్యర్థులను జనసేన ఈ జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో నిలపబోతుందన్న దానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ. శివ, ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయాల్లో సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం పూర్తిగా కూడా రాబోయే రోజుల్లో గెలుపు గుర్రాలే లక్ష్యంగా ప్రస్తుతం తన కార్యాచరణ ఇప్పటికే రూపొందిస్తున్న పరిస్థితులు. పూర్తిగా కూడా ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని డిసైడ్ చేసిన తర్వాత గ్యారంటీగా గెలిపే లక్ష్యంగా అయితే ఆ వ్యూహాలు దానికి తగ్గ పథక రచన ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. దీనికి పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ తొలుత నుంచి ఏదైతే ఎన్నికలు సమీపిస్తాయో ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో టీడీపీతో పొత్తు అంశం, అలాగే క్షేత్రస్థాయిలో బలం ఎలా ఉంది, అభ్యర్థులు పరిస్థితి ఏమిటి, ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాటిలో నాయకుల్ని ప్రకటించాలా, లేదంటే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేతలు పార్టీ కేడర్ను కూడా కలుపుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి బలమైన అభ్యర్థులు, వీళ్ళందరినీ కూడా బేరీజు వేసుకుంటూ అన్ని సమీకరణాలని చూసి మరి అభ్యర్థుల ప్రకటన మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే దీనికి అనుగుణంగానే మాజీ మంత్రి చేగుండే హరిరామజోగయ్య కూడా పూర్తిగా కూడా ఒక లిస్ట్ ఒకటి ఫైనల్ చేసి ఏ స్థానాలు బలంగా ఉన్నాయి, నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ సీట్లన్నీ సాధించే అవకాశం ఉందంటూ కూడా ఒక లిస్ట్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇప్పటివరకు జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీలో సమీకరణాలు రీత్యా ఏదైతే రాజకీయ సమీకరణాలు, అటు వైసీపీ అనుసరిస్తున్న వ్యవహారాలు, ఇప్పటికే మూడు లిస్టులు రిలీజ్ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం, అలాగే ఫైనల్ లిస్టు 20వ తేదీన రిలీజ్ చేస్తుందనంటే ఆ నియోజకవర్గాలకు ధీటుగా అక్కడ ఉన్న అభ్యర్థులకి ధీటుగా ఉండి కూడా లక్ష్యం ఏంటి, గెలిపే కారణంగా పూర్తిగా కూడా ప్రధానంగా చేసుకుని వాటన్నింటినీ ఎలాగైనా సరే సాధించాలని పక్కా వ్యూహంతో ఇప్పటికే టీడీపీతో పొత్తులో భాగంగా ముందుకెళ్లేందుకు అటు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమాలోచనలు చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏవైతే సీట్లలో బలంగా ఉందో తొలుత ఇద్దరు కూడా చర్చించుకుని అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల లిస్టు కూడా ఒకటి ప్రస్తుతం ఫైనల్ చేసిన పరిస్థితుల్లో దాదాపు ఇప్పుడు చెప్పేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉత్తరాంధ్రకు సంబంధించి కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వరుసగా 17 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు కాకినాడ వరకు పూర్తిగా కూడా అటు రాజమండ్రి సంబంధించినంత వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న అభ్యర్థులు పూర్తిగా జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉండి నెగ్గగల అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు. అలాగే అభ్యర్థులు వరుసగా చూసుకుంటే కనుక ఏదైతే శ్రీకాకుళం ఎడ్చర్లలో పోగిరి సురేష్ బాబు, అలాగే పిసిని చంద్రమోహన్, ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ పిసిని చంద్రమోహన్ పూర్తిగా కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పూర్తిగా జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే పోగిరి సురేష్ బాబు కూడా పార్టీ స్థాపన నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంట నడుస్తూ నియోజకవర్గంలో బలమైన కేడర్ని తయారు చేసుకుని పూర్తిగా కూడా ఏ పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానన్న స్థాయి నుంచి తొలుత నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఏమీ ఆశించకుండా పూర్తిగా నిజాయితీ పరుడుగా పేరు తెచ్చుకున్నటువంటి పోగిరి సురేష్ బాబు,
అలాగే పిసిని చంద్రమోహన్ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ప్రజల్ని చైతన్యపరుస్తూ పూర్తిగా కూడా ఈ చంద్రమోహన్ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏదైతే పిసిని చంద్రమోహన్ పూర్తిగా హెచ్ఆర్లు వీళ్ళిద్దరి మధ్య పూర్తిగా కూడా అభ్యర్థులు అక్కడ హెచ్ఆర్ల నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే నెల్లిమర్లకు సంబంధించి శ్రీమతి లోకం మాధవి ఆవిడ కూడా తూర్పు కాపుకి సంబంధించిన మహిళ వీర మహిళగా ఉంటూ కూడా పార్టీ స్థాపించినటువంటి జనాల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ ఎవరికి ఏదో అవసరం వచ్చినా సరే ఫోన్ చేసిన వెంటనే వెళ్ళే పరిస్థితుల్లో ఈ లోకం మాధవి కూడా పేరు తెచ్చుకున్నారు. ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం నెల్లిమర్లకి ఈమె పేరు పూర్తిగా ఫైనల్ చేసే అవకాశాలు ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. అలాగే పెందుర్తికి సంబంధించి ఏదైతే శివశంకర్ కాపు నియోజకవర్గానికి సంబంధించి అలాగే సతీష్ అతను కూడా కాపు వర్గానికి సంబంధించి పూర్తిగా కూడా పంచకచర్ల రమేష్ పేరు అక్కడ శివశంకర్ అలాగే పంచకర్ల రమేష్ పేరు పూర్తిగా రెండు కాపు సామాజిక వర్గం బలంగా ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో పెందుర్తి నియోజకవర్గం అంటే కాపు సామాజిక సంబంధించి ఓటింగ్ ఎక్కువ. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకున్నా తూర్పుగోదావరి జిల్లాలు తీసుకున్నా ఇవన్నీ కూడా కాపు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల్ని డిసైడ్ చేసే వాళ్ళు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు కూడా కాపు సామాజిక వర్గానికి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఈ పెందుర్తికి శివశంకర్ అలాగే పంచకర్ల రమేష్ వీళ్ళిద్దరూ పూర్తిగా కూడా ఈ మధ్య జనసేనలో క్రియాశీలకంగా కొనసాగుతున్న నాయకులిద్దరిని కూడా ఫైనల్ చేసే అవకాశం కనబడుతుంది. అలాగే ఎలమంచిలకు సంబంధించి సుందరపు విజయ్ కుమార్ అలాగే సుందరపు సతీష్ వీళ్ళిద్దరూ కాపు సమాజం చెప్పి ఒకే నియోజకవర్గంలో అన్నదమ్ములుగా ఉంటూ ఒకవైపు పూర్తిగా కూడా ఎందుకంటే వయసు రీత్యా కొంత అనుభవం ఉన్న ఒకటి ఒక ఉత్సాహం ఉన్న యువకుడు పూర్తిగా కూడా వీళ్ళిద్దరిని ఎంచడానికి ప్రధానంగా ఇందులో ఎవరిని కేటాయిస్తారు పూర్తిగా కూడా అన్నది ప్రస్తుతం ఫైనల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సుందరపు విజయ్ కుమార్ అలాగే సుందరపు సతీష్ ప్రస్తుతం వీళ్ళు కూడా ఆ నియోజకవర్గం కూడా ఎలమంచిలు కూడా కాపు నియోజకవర్గం డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఇద్దరిని కూడా సుందరపు విజయ్ కుమార్ సతీష్ కూడా బలమైన అభ్యర్థులుగా ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్నారు. అలాగే ఇక చోడవరానికి సంబంధించి ఏదైతే శివశంకర్ అలాగే కాపు సమాజ వర్గానికి సంబంధించి అలాగే పంచకర్ల రమేష్ లేదా గుర్రాల శ్రీనివాస్ ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు బలంగా ఉన్న పరిస్థితి. ఏదైతే శివశంకర్ పూర్తిగా కూడా అటు పెందుర్తిలో పోటీ చేసే అవకాశం అక్కడ కూడా కల్పిస్తారో ఒకవేళ ఉంటే గనక ఇక్కడ కూడా పట్టున్న వ్యక్తిగా శివశంకర్కి పేరు ఉంది పూర్తిగా కూడా. ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి పూర్తిగా బలంగా ఉంటాయి. ఏదైతే పంచకర్ల రమేష్ పెందుర్తికి సంబంధించి ఇద్దరిని పోటీ చేయాలని శివశంకర్ ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా ఇక్కడి నుంచి ఒకవేళ అక్కడ ఒకరి స్థానం ఇస్తే ఇక్కడ ఇంకో వేరే వారికి స్థానం ఇచ్చే పరిస్థితిలోనే అక్కడ గుర్రాల శ్రీనివాస్ అభ్యర్థి కూడా ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణం లేదంటే భీములకు సంబంధించి రెండు నియోజకవర్గాల్లో ఏదైతే ఈ మధ్య జనసేన పార్టీలో ఫస్ట్ ఉత్తరాంధ్రలో తొలుత వంశీకృష్ణ యాదవ్ పూర్తిగా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత జనసేన పార్టీ తీసుకోవడం వచ్చినప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి అటు విశాఖపట్నం దక్షిణం లేదంటే భీముల నియోజకవర్గం నుంచి బీసీకి సంబంధించిన నాయకుడు కాబట్టి బాగా పట్టున్న వ్యక్తి. ఇప్పటికీ ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం నుంచి తీర్థం తీసుకుని ఇటు మారిన తర్వాత పూర్తిగా కూడా అతనికి ఉన్న ఆదరణ అక్కడ ఉన్న క్యాడర్ని చెప్పిన తర్వాత వాళ్ళతో సమావేశం అయ్యి అటు తర్వాత వాళ్ళ అనుచరగణం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే జనసేనలో అయితే తనకి ప్రత్యేకమైన సమున్నత స్థానం అయితే లభిస్తుందని చెప్పిన తర్వాత నియోజకవర్గం మారి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ఇక గాజువాక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం మంచి ధీటైన స్థానంగాని నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం జిల్లా గాజువాక అంటే పేరెంటింగ్ నియోజకవర్గం పూర్తిగా కూడా రాజకీయ సమీకరణాలు అక్కడ ఎవరు నెగ్గినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏది సాధించినా ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తున్న నానుడి ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే ఉంటుంది. ఎక్కువ సీట్లు సాధిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం చెందాలి. గాజువాకలో కూడా అక్కడ ఏ అభ్యర్థి అయితే పార్టీ నెగ్గుతూ ఉంటాడో ఆ పార్టీ ఖచ్చితంగా కూడా అధికారం చేపట్టే పరిస్థితులు అయితే ఉంటాయి. ప్రధానంగా వర్మ ఈ మొత్తం ఈ 50 స్థానాలకు సంబంధించి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటటువంటి ఒక ఉత్కంఠ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది కదా. అంటే హరిరామ జోగయ్య విడుదల చేసినటువంటి లేఖలో కూడా 3 స్థానాలు సూచించినటువంటి పరిస్థితి. రాయలసీమలో తిరుపతిని సూచించారు. ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ప్రధానంగా గాజువాక స్థానాన్ని గతంలో ఆయన పోటీ చేసిన స్థానాన్ని కూడా చూపించారు. ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా నరసాపురాన్ని అలాగే భీమవరాన్ని కూడా సూచించినట్టే తెలుస్తుంది కదా. ఎక్కడి నుంచి పవన్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది? అంటే ఉత్తరాంధ్రలో పూర్తిగా బలాన్ని పెంచుకోవడానికి లేదంటే గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకూడదని లక్ష్యంలో ఉన్నారు కాబట్టి గోదావరి జిల్లాలో పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే రాయలసీమను కవర్ చేసేందుకు తిరుపతిలో పోటీ చేసే అవకాశం ఉందా, ఏమనుకోవాలి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలుత నుంచి కూడా ఏదైతే 2014లో పార్టీ నిలబడింది, తర్వాత 2019లో బలపడింది, ఇప్పుడు బలంగా నిలబడబోతోంది అన్న సంకేతాలని స్పష్టంగా పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలను బట్టి అర్థమవుతుంది. 2014లో
పార్టీ నిలబడింది. అప్పుడు తర్వాత 2019 బలంగా నిలబడింది. ఇప్పుడు బలంగా పార్టీలోకి లేచి ఖచ్చితంగా అధికారాన్ని చేపట్టబోతోందన్న నినాదాలకి అనుగుణంగానే ప్రస్తుతం ఆయన వ్యూహాలు కానీ రచన కానీ ప్రస్తుతం జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే బాగుందన్న ఖచ్చితంగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంబంధించి నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు, ఇక్కడ ఎక్కువ సీట్లు సాధిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఆయన ఇటు ఉత్తరాంధ్ర కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా సరే ప్రభావం ఖచ్చితంగా అన్ని పార్లమెంట్ స్థానాల మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే భీమవరంలో గతంలో పోటీ చేశారో, గాజువాక పోటీ చేశారో, 2 స్థానాల్లోనే ఓటమి చెందిన ఏది ఇప్పుడు ప్రస్తుతానికి అదే స్థానాల నుంచి తిరిగి పోటీ చేసి ఏదైతే ఎక్కడైతే ఆదరణ అప్పుల్లో బలంగా డబ్బు మద్యం పంచని రాజకీయాల్లో అతి తక్కువ మెజారిటీ కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయిన పరిస్థితి, బలంగా చాలా బలంగా అభ్యర్థులు పోటీనిచ్చిన పరిస్థితి. అప్పట్లోనే ఆయన పోటీ చేసిన నియోజకవర్గాల చుట్టుపక్కల కూడా టీడీపీ అభ్యర్థులు కొంతమేర అప్పట్లో బలంగా నెగ్గుకొచ్చిన పరిస్థితులు కూడా ఆయన ప్రభావం అప్పట్లోనే అలా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం వ్యూహరచన చేస్తూ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా భీమవరం అలాగే ముఖ్యంగా గతంలో 2 అభ్యర్థులు స్థానాలు ఇప్పుడు చేగొండ హరిరామ జోగయ్య రాయలసీమ సంబంధించి తిరుపతి, ఎందుకంటే ఈయన ప్రభావం చేత మరింత సీట్లు సాధించే అవకాశం ఉందనే ఆయన రాజకీయ అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన చూసిన ప్రకారం చేసినప్పటికీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక నుంచి మళ్ళీ 2 చోట్ల నుంచి పోటీ చేస్తారు. ఎక్కడ కోల్పోవో అక్కడే సాధించడం అన్నది ఎప్పుడు ఆయన ప్రసంగాల్లో చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా మళ్ళీ భీమవరం గాజువాకలో ఆయన పోటీ చేస్తారు. 2 చోట్ల విజయం తథ్యం నెగ్గించుకునే పరిస్థితి కూడా ఉంది. ఆ పార్టీలు 2 స్థానాలు గాజువాక బలంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే శివశంకర్ అలాగే పంచకర్ల సతీష్ ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం పెందుర్తి, యలమంచిలి, గాజువాక ఈ 3 చోట్ల పోటీ చేసే పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం గాజువాక, పెందుర్తి, యలమంచిలి కూడా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా గాజువాక సీట్లో ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేస్తారు. దాని ప్రభావం వైజాగ్ డిస్ట్రిక్ట్ మీద ఉంటుంది. వైజాగ్ ఇప్పుడు కూడా బలంగా తయారైన పరిస్థితి. అలాగే ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఎప్పటి నుంచో శ్రీకాకుళం జిల్లాలో అనూహ్యంగా సీట్లు ఈసారి ఎప్పుడు రానటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఇప్పుడు సీట్ల ప్రభావం ఎప్పుడు ఇటువైపే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇలాగా గుంటూరు, విశాఖ అటువైపు అక్కడ వరకునే పరిమితం జనసేనాన్ని మాట్లాడిన వాళ్ళకి సమాధానంగా ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా మార్పు అక్కడి నుంచే మొదలవుతుంది. సీట్లు కూడా అక్కడి నుంచే ఎక్కువ వస్తాయని ధీమా, వాళ్ళు చేసినటువంటి అనుచరణ అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ వ్యూహరచన కానీ ఆ విధానంగా ఉంది. పార్టీ కూడా అంతమేర బలంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లిస్టు విడుదల చేసిన పరిస్థితులు అవుతున్నాయి. ఇక అది ఇక్కడ వరకు గాజువాక పవన్ కళ్యాణ్ అలాగే భీమవరం అయితే ఖచ్చితంగా చేస్తారు సేవ, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ప్రభావం చేత సీట్లు కూడా ఖచ్చితంగా అది దీన్ని బేరీజు వేసుకునే చేగొండ హరిరామ జోగయ్య కూడా ప్రధానంగా ఒక లేఖ కూడా విడుదల చేసి అభ్యర్థుల పేర్లు కూడా విడుదల చేయడానికి ప్రధాన కారణం. అలాగే ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ప్రధానంగా పిఠాపురం ఏదైతే ముద్రగడ ఫ్యామిలీ నుంచి తాజాగా ముద్రగడ జనసేనలోకి రాబోతున్నారు, ఆయనకి లేదా ఆయన కుమారుడు ఇద్దరు కూడా పోటీ చేస్తాం ఏ పార్టీలో అన్నది త్వరలో ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే జనసేన వైపు మంత్రాలు పూర్తి అయిపోయాయి. పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ రాక ఒకటే ఆలస్యం, ఆయన వచ్చిన తర్వాత పార్టీలోకి సాధారణంగా కిర్లంపూడి వచ్చి ఆహ్వానిస్తారని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా కూడా పిఠాపురం నుంచి ముద్రగడ లేదంటే ముద్రగడ తనయుడు గిరి వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా అక్కడ ప్రస్తుతం పోటీ అయితే చేసే అవకాశం ఉంది. అలాగే తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా పూర్తిగా వ్యాపార భాగస్వామ్యంలో టీటీఎం వ్యాపారస్తుడిగా ఉన్నటువంటి పేరుండి మంచి పలుకుబడి ఉండి అలాగే యువత ముఖ్యంగా కూడా యువత రాజకీయాల్లోకి రావాలి, రాబోయే రోజుల్లో మనమే ఏదైతే భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తుని అందించాలి అంటే ముందు ఇప్పుడున్న తరం యువత ముఖ్యంగా రావాలని చెప్తున్న నేపథ్యంలో తంగిళ్ళు ఉదయ్ శ్రీనివాస్ కూడా ముఖ్యంగా అతి చిన్న వయస్కుడైనా సరే రాజకీయంగా ఎంతో కీలకంగా ఎదిగిందట. పిఠాపురం నియోజకవర్గం ఖచ్చితంగా పూర్తిగా కూడా జనసేన వయసును చేసుకోవాలన్న ఉద్దేశంతో తన కార్యాచరణ రూపొందించడం, జనసేన సమీక్షను చేసేటప్పుడు మొన్న జనసేనాన్ని పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాసు ఏదైతే అతిథి గృహంలోనే 3 రోజుల పాటు ఉండి ఈ కార్యక్రమాలు ఇప్పటికీ ఈ లిస్టు ప్రిపేర్ చేసిన ఇక్కడ సమీక్షలు చేసిన ముద్రగడ పద్మనాభం జనసేన వైపు రావడానికి వీటన్నిటికీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా కొంత కారణం. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ని అంతరినీ సమీకృతం చేసుకుని పూర్తిగా కూడా అందరినీ కలుపుకుని నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. అలా అదే స్థానంలో ముద్రగడ గిరిని ఇస్తే ఖచ్చితంగా ఉత్సాహవంతుడైన యువకుడు పూర్తిగా కూడా పెద్దలకి ఎప్పుడూ గౌరవించే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి పద్మనాభం గారు వస్తే ఖచ్చితంగా అక్కడ ఆ సీటు నెగ్గుతుంది పిఠాపురంలో అన్న వ్యూహం ఉంది, ఇద్దరు పోటీ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అయితే ముద్రగడ పద్మనాభం లేదా ముద్రగడ గిరికి అక్కడ ఉండడం, లేదంటే తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఆ సీటు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక అటు తర్వాత కాకినాడ సిటీకి సంబంధించినంత వరకు ప్రసంగ ఆదినారాయణ అలాగే చిక్కాల దొరబాబు పూర్తిగా ప్రసంగ ఆదినారాయణ
సమాచార హక్కు చట్టం ద్వారా చాలా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి సమాచార హక్కు చట్టానికి సంబంధించి పూర్తిగా ఎన్నో విషయాలను వెలుగులో తెచ్చి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాల పట్ల నిరంతరం పోరాటం చేయడం, ముఖ్యంగా అగ్నికుల క్షత్రియకి సంబంధించి కులస్తుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మంచి పేరుండి సమాచారాన్ని పూర్తిగా ఏదైతే ప్రజలను చైతన్యపరచడానికి ప్రభుత్వంతో ప్రశ్నించే హక్కుని సమాజంలో కలిగించడానికి ప్రసంగ ఆధారణ తన జీవితంలో చాలా కాలం పాటు పోరాటం చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. అయితే ప్రసంగ ఆదినారాయణతో పాటు చిక్కాల దొరబాబు వ్యాపారవేత్తగా, ఎందుకంటే రొయ్యల చెరువులకు సంబంధించి ఆ వ్యాపారం కొనసాగి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వ్యక్తిగా, అలాగే ల్యాండ్ లార్డ్గా చిక్కాల దొరబాబు కూడా ఉన్నారు. పూర్తిగా నియోజకవర్గం కాకినాడ రూరల్కి సంబంధించి పూర్తిగా ఉన్నప్పటికీ సిటీలో కూడా వ్యాపారం చేయడం పూర్తిగా కూడా ఈ నియోజకవర్గాలు ఉంది. అలాగే కాకినాడ రూరల్కి సంబంధించి పంతం నానాజీ, ఏదో పిఎస్సి సభ్యులుగా ఉన్నటువంటి పంతం నానాజీ, అలాగే చిక్కాల దొరబాబు, వాసంశెట్టి సుభాష్, వీళ్ళు ముగ్గురు మధ్య ఉంటుంది. అలాగే ముమ్మిడివరం పితాని బాలకృష్ణ, ఎప్పటి నుంచో జనసేన పార్టీ స్థాపన నుంచి కూడా ఉన్నటువంటి కానిస్టేబుల్గా చేసి రాజీనామా చేసి ప్రస్తుతం అభ్యర్థిగా ముమ్మిడివరం నియోజకవర్గంలో అయితే పేరు అయితే సూచించబడుతుంది. అలాగే అమలాపురం డిఎంఆర్ శేఖర్, ఏదైతే ఓఎన్జీసీ అసెట్ మేనేజర్గా పనిచేసి గతంలో ఎంపీగా జనసేన పార్టీ తరఫున పోసి అతి తక్కువ మెజార్టీతో సీట్ను కోల్పోయినట్టు డిఎంఆర్ శేఖర్ ఎస్సీ రిజర్వ్డ్ సీట్ కావడంతో అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశం అవుతుంది. ఇక రాజోలు, ముఖ్యంగా గతంలో తొలి సీటు జనసేన గెలుచుకుందంటే రాజోలు నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం దేవ వరప్రసాద్, అలాగే బొంతు రాజేశ్వరరావు, లేదా రాపాక రమేష్ బాబు, డాక్టర్ రాపాక రమేష్ బాబు, వీళ్ళు ముగ్గురులోనే ప్రస్తుతం ఆ అభ్యర్థులు. అలాగే రాజమండ్రి రూరల్కి సంబంధించి కందులు దుర్గేష్, ఏదైతే ఉమ్మడి జిల్లా సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి. ఇక రాజానగరం బత్తుల బలరామకృష్ణ, ఎప్పుడే నియోజకవర్గంలో తొలి సీటు నెగ్గేది అక్కడి నుంచే ప్రారంభిస్తానని చెప్పి నియోజకవర్గంలో కూడా బలంగా పట్టున్నటువంటి వ్యక్తి. ఇంకా రామచంద్రపురాన్ని చెప్పించి చిక్కాల దొరబాబు, అలాగే వాసంశెట్టి సుభాష్, పూర్తిగా పోలిశెట్టి చంద్రశేఖర్, ఇక్కడ వీళ్ళు ముగ్గురి మధ్య అభ్యర్థులు పోటీ నడుస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తపేట బండారు శ్రీనివాసు, అక్కడ జనసేన నుంచి ముఖ్యంగా ఈ 17 ఉత్తరాంధ్ర నుంచి 17 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులు ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి. వీళ్ళందరూ పూర్తిగా దాదాపు ఫైనల్ లిస్ట్ అయితే ఖరారైనట్లనే చెప్పుకోవాలి. వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్న చోట్ల ఫైనల్లో పేరు అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పవన్ పర్యటన తర్వాత ఈ లిస్ట్ కూడా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శివ, ఓకే వర్మ, థ్యాంక్ యూ. ఇక ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా చూడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాలను జనసేన టీడీపీ కూటమి కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి కీలక కాపు నేతలు కూడా జనసేనలోకి చేరేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఈసారి కాపు ఓటర్లంతా గంపగుత్తగా జనసేన టీడీపీ కూటమికి ఓటు వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల కాపులు ఎక్కువగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ అసెంబ్లీ సీట్లు కాపులకు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, అలాగే జనసేన పోటీ చేసే స్థానాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ శివ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 15 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో జనసేన అభ్యర్థులు టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలు, 34 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేయాలి, వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూడాలనేది జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదే రకంగా ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గాలు ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు కూడా కోరటం జనసేన అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నరసాపురం, భీమవరం, అదే రకంగా తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, గోపాలపురం, ఉండి, ఏలూరు, ఉంగుటూరు మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను 9 అసెంబ్లీ స్థానాలు జనసేన అయితే ప్రస్తుతానికి అయితే అడుగుతున్నట్టుగా సమాచారం. ఈ 9 నియోజకవర్గాల్లో కూడా బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు. కాపు సామాజిక ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే ఇక్కడ జనసేన ఒకటే చేస్తుంది, అన్ని కులాలని కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఈ 9 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 3 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు, 3 అసెంబ్లీ స్థానాల్లో కాపులకు, ఒక కమ్మ, ఒక క్షత్రియ సామాజిక వర్గానికి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి, అలా చూసుకుంటే మొత్తం అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటూనే ఈ ఎక్కువ స్థానాలు తీసుకోవాలనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గ నేతలు పట్టుబడుతున్న పరిస్థితి, జనసేన నాయకులు కూడా పట్టుబడుతున్నారు. ఈ 3 కాకుండా కూడా
మిగతా పోలవరం కానీ, గోపాలపురం కానీ, ఆచంట కానీ ఇక చూసుకుంటే జిల్లాలో ఈ నియోజకవర్గాలు కూడా అత్యధికులు కాపు ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాపు సామాజిక వర్గం నేతలందరూ కూడా, ముఖ్యంగా ముద్రగడ్డ పద్మనాభం లాంటి వారు కూడా జనసేన వైపు చూస్తున్న నేపథ్యంలో గంప గుర్తుగా అందరూ కూడా జనసేనకి ఓటేసే విధంగా సిద్ధమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక నరసాపురం మొదటిగా చూసుకుంటే, నరసాపురం నియోజకవర్గంలో అత్యధిక శాతం కాపు జనాభా. ఈ రకంగా మెగాస్టార్ చిరంజీవి, ఇది పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ కాకపోతే అగ్నికుల క్షత్రియులు పవన్ కళ్యాణ్కి అక్కడ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అక్కడ పవన్ కళ్యాణ్కి ఇస్తారా, లేకపోతే అగ్నికుల క్షత్రియులు కూడా కాపుల తర్వాత ఎక్కువ సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో అక్కడ అగ్నికుల క్షత్రియులకు కేటాయిస్తారనేది చూడవలసి ఉంది. తర్వాత చూసుకుంటే భీమవరం, పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేసి పోయించట ఎదుర్కోవాలని సీనియర్ రాజకీయ నాయకులు చేగొండ హరిరామజోగ వంటి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడ స్థానికంగా ఉన్న కాపులు కూడా ఇక్కడ ఓడిపోయాడు కాబట్టి ఇక్కడే ఘన విజయంతో మేము పవన్ కళ్యాణ్కి ఇక్కడ స్వాగతం పలుకుతాం, పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేయాలి, ఇక్కడి నుంచే ఘన విజయం సాధించాలని కూడా కాపు నేతలందరూ కూడా పేర్కొంటున్న పరిస్థితి. లేదా అక్కడ తిరుమలనేడు మల్లేడు తిరుమలరావు అంటే బాబీ, అతనికి కూడా ఇచ్చే సీట్ అయితే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా జరుగుతుంది. అదే రకంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చిన్నబాబు ఉన్నారో, చిన్నబాబు కూడా అక్కడ ప్రధాన నాయకుడిగా కూడా కొనసాగుతున్న నియోజకవర్గం అన్నీ కూడా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోపక్క తాడేపల్లిగూడెం చూసుకున్నట్టయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యాకులు కాపులు. అది నియోజకవర్గం ఒక డిఫరెంట్ నియోజకవర్గం కూడా వస్తుంది. అలా చూసుకుంటే అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. మొదటి నుంచి కూడా పార్టీని గెలిపించే దశగా ఆయన మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా జిల్లాలో పాలకొల్లులో చిరంజీవి ఓడిపోయినప్పుడు కూడా తాడేపల్లిగూడెంలో మాత్రం ఈలనాని విజయం సాధించారు ప్రజారాజ్యం తరఫున. అంటే కాపులు బలమైన నియోజకవర్గంగా కూడా తాడేపల్లిగూడెం చెప్పుకోవచ్చు. అందువల్ల అక్కడ మొదటి నుంచి కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చాలా బలంగా తిరుగుతున్నారు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్గా చేస్తున్న పరిస్థితుల్లో మున్సిపాలిటీ మీద పట్టున్న నాయకుడిగా ఉండటంతో ఖచ్చితంగా అతనికి ఆయనే అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్క చూసుకుంటే తణుకు నియోజకవర్గంలో కాపు సమాజ వర్గం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా విడివాడ రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన విడివాడ రామచంద్రరావు మొదటి నుంచి ఇన్ఛార్జిగా వస్తున్నారు. అదే క్రమంలో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సన్నిహితుడు భోగవల్లి ప్రసాద్ కూడా ప్రముఖ నిర్మాత భోగవల్లి ప్రసాద్ కూడా తణుకు సీటు కూడా ఆశించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అతనికి ఇస్తారా, లేకపోతే విడివాడ రామచంద్రరావు మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఇస్తారా అనేది చూడవలసి ఉంది. మరోపక్క నిడదవోలు చూసుకుంటే నిడదవోలు కూడా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రజెంట్ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కూడా శ్రీనివాస నాయుడు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి అక్కడ చేగొండి సూర్యప్రకాష్, ఎవరైతే చేగొండి హరిరామజోగయ్య తనయుడు ఉన్నాడో, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్కి అక్కడ సీట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఉంగుటూరు నియోజకవర్గం చూసుకున్నట్టయితే అక్కడ పచ్చమట్ల ధర్మరాజు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ కాపు సామాజిక వర్గ ఓటర్లు చాలా ఎక్కువగా అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి క్షత్రియులకి సీటు ఇస్తారా, లేకపోతే కాపు సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కూడా కొంత సందిగ్ధంగా ఉంది. అయితే పచ్చమట్ల ధర్మరాజుకి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తున్నప్పుడు కూడా మిగతా వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. లేదా అక్కడ ఎవరైతే జనసేన ప్రోటోకాల్ చైర్మన్ ఉన్నారో మల్లేడు తిరుమలరావు బాబీ, అతను కూడా ఉంగుటూరుకి చూస్తున్నారు. మరోవైపు ఒట్టి వసంతకుమార్ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా చేసిన సీనియర్ నాయకుడు, ఆయన అన్న కొడుకు ఎవరైతే ఒట్టి వసంతకుమార్ అన్న కొడుకు ఒట్టి పవన్ కూడా ఉంగుటూరు నియోజకవర్గం టికెట్ కోసం ఆశించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక ఏలూరు చూసుకుంటే ఏలూరులో మొదటి నుంచి కూడా రెడ్డి అప్పలనాయుడు పార్టీ మొదటి నుంచి కూడా ఇన్ఛార్జిగా ఉంటూనే పార్టీ బలోపేతం చేసేందుకు ఏలూరులో కృషి చేస్తున్నారు. అతను తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి అప్పలనాయుడు కూడా ముందు వరుసలో ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా కొంతమంది ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. అయితే ఈ 9 నియోజకవర్గాల వరకు మనం చూసుకున్నట్లయితే గోపాలపురం చూసుకుంటే ఎస్సీ నియోజకవర్గం ఉన్న గోపాలపురంలో సువర్ణరాజు జనసేన పార్టీని గోపాలపురం నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే 9 ప్రస్తుతానికి అయితే జనసేన ఆశిస్తున్న 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 3 బీసీ కుల కమ్యూనిటీకి సంబంధించి, 3 కాపు వర్గానికి సంబంధించి, 1 ఎస్సీ, అదే రకంగా 1 కమ్మ, 1 క్షత్రియ వీళ్ళు రేసులో ఉన్నారు. ఉండి నియోజకవర్గం చూసుకుంటే అక్కడ శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన జుత్తుకి నాగరాజు,
జుత్తుకి నాగరాజు కూడా రేసులో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇవే కాకుండా పాలకోలు చూసుకుంటే కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కాకపోతే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామారాయుడు ఉన్నాడు కాబట్టి అక్కడ అడిగే పరిస్థితి లేనట్టుగా కూడా కనిపిస్తుంది. ఉండిలో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒకవేళ బీసీకి ఇవ్వాల్సి వస్తే అక్కడ జుత్తుగా నాగరాజు సెట్టిపల్లి సామాజిక వర్గ ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు. అందువల్ల అక్కడికి సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన జుత్తుగా నాగరాజు పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నాడు కాబట్టి జనసేన తరఫున అతనికి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలా చూసుకుంటే నర్సాపురం, భీమవరం, అదే రకంగా తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, గోపాలపురం, ఇది ఒక ఉండి, ఏలూరు, ఉంగుటూరు, ఈ 9 నియోజకవర్గాల్లో జనసేనకి కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం ఉన్న 15 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో జనసేనకి ఇవ్వాలని పట్టుబడుతున్న పరిస్థితి. అంతేకాకుండా పోలవరం నియోజకవర్గంలో కూడా అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు, కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఇలా చూసుకుంటే 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 9 స్థానాల్లో మాత్రం కాపులకు ఇవ్వాలని జనసేన నాయకులు అదే రకంగా అన్ని వర్గాల ప్రజలు కోరుకున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ. రైట్, మనం ఒక్కొక్కసారి అటు ఉమ్మడి ఒంగోలు జిల్లా అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఈ రెండింటికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఏంటి ఈ 2 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఏ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది? సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? రైట్ శివ, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్రంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఇప్పటికే జనసేన ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే చర్చ అయితే ఏపీ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే చాగుండి హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేనాకు సంబంధించినటువంటి అధ్యక్షులు హరిరామ జోగయ్య ఇప్పటికే 50 ప్రాంతాల్లో 50 నియోజకవర్గాల్లో ఎక్కడైతే జనసేన పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. హరిరామ జోగయ్య ప్రకటించినటువంటి 50 స్థానాల్లో ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా కావలి నియోజకవర్గానికి అయితే మువ్వాల రవీంద్ర అనే ఒక అభ్యర్థిని కాపు సంఘానికి కాపు నేతగా ఉన్నటువంటి మువ్వల రవీంద్రను ప్రకటించడం జరిగింది. అయితే హరిరామ జోగయ్య ఎక్కడైతే కాపులు బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే జనసేనకు పట్టున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ పట్టున్నటువంటి ప్రాంతాలు ఎవరైతే కరెక్ట్గా విన్నింగ్ అవుతారో వాళ్ళని మాత్రమే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొలి నుంచి కూడా నెల్లూరు సిటీ నుంచి కూడా ఈసారి జనసేన పొత్తుల్లో భాగంగా అన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఒక సందిగ్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా హరిరామ జోగయ్య ఇచ్చినటువంటి ప్రకటనలో ఒకవైపు కావలి నుంచి మరోవైపు ఉమ్మడి అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోవూరు నియోజకవర్గం, ఇటు కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి ఫస్ట్ మన ప్రస్తావనకు వద్దాం. కోవూరు నియోజకవర్గం అంటే ఏదైతే తొలి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి 6 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయనకి పోటాపోటీగా ఇక్కడ జనసేన బలమైనటువంటి నియోజకవర్గంగా పట్టున్నటువంటి ప్రాంతంగా ఇప్పటికే ఇటు జనసేన పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ ని కోవూరు నియోజకవర్గం నుంచి బరిలో దింపేందుకు కూడా సూచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు ఎక్కడైతే బలం ఉంటుందో, కాపుకు సంబంధించినటువంటి నేతలు ఎక్కడైతే బలంగా ఉంటారో ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుతం చాగొండి హరిరామ జోగయ్య కొన్ని అభ్యర్థుల యొక్క ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2 ప్రాంతాలుగా ఆయన తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గత కొంతకాలంగా కూడా ఈయన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నెల్లూరు వాసి, నెల్లూరులో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల కాలంలో నెల్లూరులో విస్తృతంగా కూడా పర్యటన చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల కూడా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆయన ప్రతినిత్యం కూడా అంగన్వాడీ సమస్యలు ఉండొచ్చు, అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఆయన విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిరామ్ జోగయ్య ఇచ్చినటువంటి ప్రకటనలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కోవూరు నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేసేందుకు కూడా వీలుంటుంది. అక్కడ బలమైన అభ్యర్థి జానీ మాస్టర్ అంటూ కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో జానీ మాస్టర్ నిలబడితే కోవూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ అయిండొచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా కవర్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఒకవైపు అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఏదేమైనా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోవూరు నియోజకవర్గంలో జానీ మాస్టర్ నిలబడితే అక్కడ బలమైనటువంటి గట్టి పోటీ
ఇవ్వబోతారనేది మాత్రం ప్రస్తుతం అయితే ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గాన్ని ఇటు హరిరామ్ జోగయ్య ఏదైతే ప్రస్తావించడం జరిగింది. అయితే తొలి నుంచి కూడా అక్కడ కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ భారీగా ఉండడంతో ఒక్కసారిగా కూడా కావలికి సంబంధించినటువంటి నేత మువ్వాల రవీంద్ర, ఎవరైతే తండ్రి మువ్వాల వెంకటనారాయణ, గతంలో కూడా ఆయన అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన కాపు సంక్షేమానికి కూడా ఆయన వాళ్ళ యొక్క కుటుంబం చాలా దశాబ్దాల కాలంగా అక్కడ పనిచేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి మువ్వాల రవీంద్రను అక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. అతనైతే గట్టి పోటీ ఇవ్వబోతారు. ప్రస్తుతం అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఇటు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఆయన మరో దఫా మూడోసారి ఆయన నిలబడినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ 3 దఫాలుగా ఇటు అభ్యర్థులను జాబితాలను విడుదల చేసినటువంటి తరుణంలో ఒకవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉండొచ్చు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉండొచ్చు, అభ్యర్థుల యొక్క ఖరారు నిమిషంలో అందరూ కూడా వేచి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కావలికి సంబంధించినటువంటి మువ్వాల రవీంద్ర పేరును కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. ఏదైతే ఆ హరిరామ జోగయ్య ఉన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రస్తుతం మువ్వాల రవీంద్ర పేరు కూడా ఖరారు చేశారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి ఇస్తే ఈ యొక్క 2024 ఎన్నికల్లో అక్కడ గట్టి పోటీ ఇవ్వబోతారనేది మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా జనసేనకు ఎక్కడైతే బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ బలమైన అభ్యర్థులు ఖరారు చేసే దిశగా ఇప్పటికే ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ కూడా ప్రస్తావించే దిశగా ముందుకెళ్తుంది. ఇక్కడ ప్రస్తుతం ఏదైతే సిటీ నియోజకవర్గం గతంలో పీఆర్పీ నుంచి 2009లో ఇక్కడ మొంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి చిరంజీవి పార్టీ నుంచి కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా విన్నింగ్ అవడం జరిగింది. సో ఇక్కడ కూడా జనసేన ఇక్కడ నెల్లూరు సిటీ నుంచి కూడా నిలబడబోతుంది అనేది మాత్రం ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సిటీ నుంచి జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ప్రస్తుతం రేసులో ఉన్నారు. సో ఈ రేసులో ఉన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి కూడా ప్రస్తుతం కూడా ఆశావాహంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం గిద్దలూరుకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో ఆమంచి శ్రీనివాసులు అలియాస్ ఆమంచి స్వాములు నిలబడాలని అక్కడ గట్టి పోటీ ఇవ్వాలంటూ కూడా గతంలో ఏదైతే ఆమంచి స్వాములు అక్కడ ఏదైతే చీరాల నుంచి కూడా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించిన గిద్దలూరులో ఆమంచి స్వాములు నిలబడాలనేది మాత్రం హరిరామ జోగయ్య ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నుంచి కూడా గిద్దలూరు నుంచి ఆమంచి స్వాములు కాపు సంక్షేమ సంబంధించినటువంటి సేన హరిరామ జోగయ్య ఏదైతే స్వాముల్ని ప్రిఫర్ చేయడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 అభ్యర్థులు మాత్రం ప్రస్తుతం జనసేన నుంచి పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రానున్నటువంటి ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శివ, ఓకే నరేష్, థ్యాంక్ యూ. రైట్, ఇటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, అలాగే జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది, ఈ 2 అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శివ, మనం చూస్తూ ఉన్నాం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మనం చూసినట్లయితే గెలుపు గుర్రాల్లో భావించేటటువంటి నియోజకవర్గాల్ని జనసేన పార్టీ ఎంచుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే అవనిగడ్డ నియోజకవర్గాన్ని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంటాం. అదేవిధంగా దానికి సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా ఈ మధ్యకాలంలో కొత్తగా చేరడంతో అక్కడ ఆ నియోజకవర్గం చాలా స్ట్రాంగ్గా తయారైందని మనం చెప్పాలి. ఇప్పటికే అక్కడ ఎప్పుడు కూడా జనసేన పార్టీ స్ట్రాంగ్ కాబట్టి జనసేన పార్టీ టికెట్ కంపల్సరీగా అవనిగడ్డకి ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే బండ్రెడ్డి రామకృష్ణ అంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండ్రెడ్డి రామకృష్ణ పేరు ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు. అదేవిధంగా మనం చూసినట్లయితే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అగ్నికుల క్షత్రియ సంబంధించినటువంటి వ్యక్తిగా చిలకలపూడి పాపారావు పేరును కూడా ఇక్కడ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇరువురిలో ఎవరికి ఇచ్చినా సరే గెలుపైతే మాత్రం నల్లేరు పైన నడకలా ఉంటుందని కూడా ఇక్కడ జనసేన పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మచిలీపట్నం కేంద్రానికి వచ్చేసరికి కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మచిలీపట్నంలో బండి రామకృష్ణ ఈయన గతంలో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈయన ఇన్ఛార్జిగా మచిలీపట్నం ఇన్ఛార్జిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కనుక ఇక్కడ పోటీ చేస్తే కనుక మెజార్టీ అంటే గతంలోనే ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం అక్కడ చూసినట్లయితే కాపు సామాజిక వర్గంతో పాటు సిటీలో కూడా చాలా ప్రధానమైనటువంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆచితూచి అడుగులేస్తూ ప్రతి ఒక్కరితో కూడా కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎవరికే ఆపదన్నా సరే ముందుకెళ్తున్నారనే పేరు ఉండడంతో ఆయనకి ఇస్తే కంపల్సరీగా బందర్లో మచిలీపట్నం అనేది
చాలా విప్లవాత్మకంగా ఉంటుంది. అక్కడ ఓటర్ కూడా సిటీ మోడల్గా ఉంటారు కాబట్టి కంపల్సరీగా బండి రామకృష్ణకి గెలుస్తారని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెడన నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే రెండు ఇప్పటికే ఇతర పార్టీలకి ఇక్కడ ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. ఇక్కడ మనం వచ్చేసరికి జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తులందరిలో కూడా ముఖ్యంగా చూసినట్లయితే బండిరెడ్డి రామకృష్ణ పేరుతో పాటు ఇక్కడికి వచ్చేసరికి దాసరి సత్యనారాయణ, అదేవిధంగా కాగిత కృష్ణప్రసాద్, అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే కాగిత కృష్ణప్రసాద్ కూడా ఇక్కడ టీడీపీ తరఫున ఉన్నటువంటి పరిస్థితి. బొమ్మిడి నాయకర్ కూడా ఇక్కడ పేరు కూడా ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అగ్నికుల క్షత్రియులు కూడా ఈ పెడ నియోజకవర్గంలో ఉండడంతో బొమ్మిడి నాయకర్ పేరును కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మళ్ళీ చూసినట్లయితే నూజివీడు వచ్చినసరికి ఇక్కడ ఏదైతే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి కాపు నియోజకవర్గం ఉందో కాపు నియోజకవర్గానికి చెందినటువంటి బర్మా ఫణిబాబుని ఇక్కడ ముఖ్యంగా ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. బర్మా ఫణిబాబు కనుక అంటే గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో కూడా టికెట్ కోసం ఆశించినటువంటి వ్యక్తి. అప్పట్లో కొన్ని ప్రయోగాలు కూడా చేసి ఆయన విఫలమైనటువంటి పరిస్థితి. ఆయనకి కనుక ఇప్పుడు ఈసారి కనుక ఇచ్చినట్లయితే కనుక గెలుస్తారని ఇప్పటికే ఆయన్ని అధిష్టానం కూడా గుర్తించి టీడీపీ జనసేన సమన్వయకర్తగా కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా కూడా ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయవాడకు వచ్చేసరికి ఇప్పటికే మనం చూసినట్లయితే విజయవాడలో ఉన్నటువంటి అటు గతంలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే విజయవాడలో చాలా మనం ముఖ్యంగా చూసినట్లయితే అటు తూర్పు నియోజకవర్గం కానివ్వండి, అటు విజయవాడ ఈస్ట్ వెస్ట్ రెండు కూడా బలమైన నియోజకవర్గాలు. అది సెంట్రల్ కూడా బలమైన నియోజకవర్గం. కానీ అన్ని సీట్లు రావు కాబట్టి 2 సీట్లు అటు ఈస్ట్ వెస్ట్లో కనుక ఒక సీట్లో మాత్రం కొనిదెల నాగబాబు గారు పోటీ చేస్తారంటూ కూడా ఇక్కడ ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. కొనిదెల నాగబాబు కనుక పోటీ చేస్తే ఈ 2 సీట్లు ఏదో ఒక సీట్ మాత్రం కంపల్సరీగా కొడతారనేది కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అనూహ్యంగా ఈ మధ్య కాలంలోనే వైసీపీ పార్టీ నుంచి ఎంపీ పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వల్లభనేని బాలశౌరి ఆయన రావడం జరిగింది పార్టీలోకి. ఆయన కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే 2 టికెట్లు అయితే ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఒక ఎంపీ స్థానాన్ని మరియు 2 ఎంపీ టికెట్లు కూడా అధిష్టానాన్ని అడిగినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయనకి అతి త్వరలోనే అంటే మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ పెట్టి ఆయన పార్టీలో కూడా జాయిన్ అవబోతున్నారు. ఆయన జాయిన్ అయినట్లయితే మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని కూడా ఆయన కైవసం చేసుకోవడం, అదేవిధంగా 2 ఎమ్మెల్యే స్థానాలు కూడా అడిగారు. ఆ 2 ఎమ్మెల్యే స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని తన కుమారుడికి కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి కృష్ణా జిల్లాలో బలమైనటువంటి ఉన్నటువంటి ఓటు బ్యాంకు మొత్తాన్ని కూడా జనసేన తన ఖాతాలో వేసుకోవడం తెలుస్తోంది. అందులోనూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అవనిగడ్డ కానివ్వండి, పెడన కానివ్వండి, మచిలీపట్నం మరియు నూజివీడు మరియు ఈస్ట్ వెస్ట్ విజయవాడ ఈ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన గెలుపు ఖాయంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా విజయవాడకు సంబంధించి కానివ్వండి, అటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కానివ్వండి కంపల్సరీ జనసేన పార్టీ ఈ టికెట్లను కేటాయిస్తుందని కూడా తెలుస్తోంది. వీటన్నిటిలో కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే గతంలో ప్రజారాజ్యం పార్టీలో 1000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి కైకలూరును కూడా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కైకలూరులో కూడా ఇప్పటికి కూడా జనసేన పార్టీకి సరైన ఓటు బ్యాంక్ ఉంది. సరైనటువంటి రీతిలో కనుక ముందుకెళ్ళినట్లయితే ఆ కైకలూరు నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీ ఖాతాలో వేసుకునే అవకాశం కూడా కనిపిస్తుండటంతో మొత్తం మీద కృష్ణా జిల్లాలో రాజకీయం అయితే రాజకీయ ఓటేసే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యంతో మసులుకోవడంతో ఇక్కడ ప్రతి ఒక్క అడుగు కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా చూసి వేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గాల వారికి ఈ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద కృష్ణా జిల్లా రాజకీయాలన్నీ కూడా శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. శివ ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ. రైట్, ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 50 స్థానాల్లో అయితే జనసేన పోటీకి సిద్ధమవుతుంది. ఇక అభ్యర్థులు కూడా తుది దశకు వచ్చేసారు. ఈ జాబితాని 1-2 రోజుల్లో లేదంటే మరికొంత సమయం తీసుకున్న తర్వాత అయినా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం అసలు ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది, అభ్యర్థులు ఎవరు ఉండబోతున్నారు అనేది. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నమస్తే.